మొదటి ముచ్చట ఏంటంటే మన తెలంగాణ రిటైర్డ్ అయినోళ్లకు ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గట్టి తీపి కబురైతే చెప్పింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆర్డర్లతోని ఆర్థిక శాఖ నిధులైతే రిలీజ్ చేసింది. గత నెల 29న మొదటి విడతగా 2,000 కోట్లు ఇస్తే ఇప్పుడు రెండో విడత కింద మరో 2,000 కోట్లు అయితే రిలీజ్ చేసిండ్రు. రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను 100% చెల్లించి ఖాతాలన్నీ క్లియర్ అయితే చేసిండ్రు. సెప్టెంబర్ 2025 వరకు ఉన్నటువంటి కమ్యూటేషన్ బకాయిలన్నీ పక్కాగా అయితే ఇచ్చేసిండ్రు. గంతేకాదు పెండింగ్లో ఉన్న 10,000 లోపు చిల్లర బిల్లులన్నింటినీ కూడా క్లియర్ అయితే చేసిండ్రు. దాదాపు 5 లక్షలకు పైగా టోకెన్లను ఎట్లాంటి లేకుండా పైసలు అయితే అకౌంట్లో అయితే వేసేసిండ్రు. మిగిలిన బకాయిలను కూడా 100 రోజుల్లో 6,000 కోట్లు రిలీజ్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఇండ్లల్లో ఇప్పుడు ఫుల్ ఖుషి అయితే నడుస్తుంది. ఇక రెండో ముచ్చట కనుక చూసినట్టయితే మన అంగన్వాడీ కేంద్రాల టైమింగ్స్ మారుస్తూ సర్కార్ గట్టి నిర్ణయం అయితే తీసుకున్నది. ఓటర్ లిస్టు సవరణ పనుల కోసం అంగన్వాడీ టీచర్లు బూత్ లెవెల్ ఆఫీసర్లుగా డ్యూటీలు చేస్తున్నారు కదా, అందుకే ఒక పనుల ఒత్తిడి ఎక్కువ కావద్దని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఈ ఆర్డర్ అయితే పాస్ చేసిండ్రు. ఇప్పటి వరకున్న టైమింగ్స్ అయితే మారుస్తూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలు నడుస్తాయని చెప్పేసిండ్రు. ఈ కొత్త టైమ్స్ జూన్ 29 నుంచి జూలై 28 వరకు అయితే, అంటే కరెక్ట్గా చూసినట్టయితే నెల రోజుల పాటు అమలు అయితే ఉంటాయి. అయితే గర్భిణులు, బాలింతలు, పిల్లలకి ఇచ్చే పోషకాహార పంపిణీ మాత్రం ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటుంది. చిన్నపిల్లల సేఫ్టీకి ఫుల్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఈసీ ఆదేశాల ప్రకారం ఈ మార్పులు చేసినట్టు డైరెక్టర్ శృతి గారు అయితే చెప్పారు. మీ ఏరియాలో ఉన్నోళ్ళకి ఈ ముచ్చట జల్దీ చేయండి. ఇక మూడో ముచ్చట కనుక చూసినట్టయితే నిరుద్యోగులకు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నోళ్ళకు బంపర్ ఆఫర్. కరీంనగర్ సాంఘిక సంక్షేమ ఆశ్రమ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్ల ఉద్యోగులకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మొత్తంగా చూసినట్టయితే 25 ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో డిఎల్ కంప్యూటర్ సైన్స్ అయితే 2, డిఎల్ ఎకనామిక్స్ 1, జేఎల్ ఫిజిక్స్ 2, జేఎల్ మ్యాథ్స్ 2, జేఎల్ జువాలజీ 1, జేఎల్ కెమిస్ట్రీ 3, పీజీటీ ఫిజికల్ సైన్స్ 2, పీజీటీ బయో సైన్స్ 1, పీజీటీ మ్యాథ్స్ 1, పీజీటీ తెలుగు 2, టీజీటీ సోషల్ 1, టీజీటీ ఇంగ్లీష్ 1, టీజీటీ హిందీ 2, సాఫ్ట్ నర్స్ అయితే 3, లైబ్రరీని అయితే 1 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో గర్ల్స్ కాలేజీలకేమో ఓన్లీ లేడీస్ మాత్రమే అప్లై చేసుకోవాలి, మరియు బాయ్స్ కాలేజీలకు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇద్దరిట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్తపల్లి మండలం చింతకుంట కాలేజీలో జూలై 6 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ జూలై 7వ తారీఖు పొద్దుగాల 11 గంటలకే డెమో క్లాసులు అయితే షురూ అవుతాయి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న 9000495542 నంబర్లకైతే ఫోన్ కొట్టుండ్రి. ఇక ఆఖరి ముచ్చట కనుక చూస్తే, మీ పిల్లల్ని మంచి గురుకులాల్లో చదివించాలనుకుంటున్నారా? అయితే గిది వినండి. కరీంనగర్ కొత్తపల్లిలోని మైనార్టీ గురుకుల బాలికల 1 పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయినాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు అయితే తీసుకుంటున్నారు. ప్రిన్సిపల్ మౌనిక గారు చెప్పినట్టు దాని ప్రకారం కనుక చూస్తే 5వ తరగతిలో బీసీ 3 సీట్లు, ఓసీ 1, ఎస్టీ 1, మైనార్టీ సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా 6, 7, 8 తరగతుల్లో కూడా ఖాళీగా ఉన్న మైనార్టీ సీట్లను భర్తీ అయితే చేస్తారట. మంచి చదువు, ప్రీ హాస్టల్ అయితే ఉంటుంది కాబట్టి ఈ ఛాన్స్ అస్సలైతే వదులుకోకుండ్రి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు లేట్ చేయకుండా డైరెక్ట్గా స్కూల్ ఆఫీస్కి అయితే పోయి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కొని ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. సీట్లు అయితే లిమిటెడ్గానే ఉన్నాయి, జర జల్దీ అయితే ఓన్రి. చూసిండ్రు కదా, ఇవి ఇవాళ టాప్ 4 అప్డేట్స్ అయితే. ఈ ముచ్చట కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులలో వీడియోని అయితే షేర్ కొట్టుండ్రి. ఇట్లాంటి కరెక్ట్ ముచ్చట్లు రోజు కావాలనుకున్న మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.